వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఢిల్లీలో ఉండే జమ్మూ మసీద్ దగ్గర ఫేమస్ స్వీట్ అండి షాహీ తుక్డా, అలాగే తండాయి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. నార్త్ ఇండియాలో తప్పకుండా వాళ్ళు హోలీ సెలబ్రేట్ చేస్తే ఈ రెండు చేసుకుంటారు ఈ స్వీట్స్ కూడా డిఫరెంట్గా చేసుకుంటారు. దాంట్లో ఇలా షాహీ తుక్డా అనే స్వీట్ కూడా తప్పకుండా చేసుకుంటారండి. సో నా వీడియో మీరు చివరి దాకా చూసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ హోలీని కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోండి. సో ఇలా పాన్లో 1/2 లీటర్ పాలు పోసుకొని దాంట్లోకి ఒక పించ్ ఆఫ్ కుకింగ్ సోడా వేసుకోవాలండి. పాలు అనేది విరుక్కుండా ఉంటాయి. సో ఇలా బాగా పొంగి వచ్చే వరకు మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. సో ఎక్కడ కింద అడుగంటుకోకుండా మనం ఇలా కంటిన్యూస్గా పాలని స్టిర్ చేసుకుంటాలి. పాలు ఇలా పొంగొచ్చాక పాలు కూడా మనము వేసిన పాలకి ఇంకా తక్కువగా రావాలి. మీన్స్ మనం 1/2 లీటర్ వేసాం కదండి, 1/4 లీటర్ దాకా మనము ఇది వచ్చే వరకు తిప్పుతుండాలి. ఇప్పుడు చక్కెర వేసుకున్నాను 1 కప్పు. మీరు స్వీట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, బట్ సరిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ కూడా నేను వాడుతున్నాను. ఇలా సైడ్స్ అంటూ మనకు అంటుకుపోతే పాలు అనేది అది తీసుకుంటూ మనము ఇలా దాంట్లోకే పాలలో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది మీగడండి. ఇప్పుడు ఒక ఇలా ఒక చిన్న గెంట అనేది తీసుకొని దాంట్లోకి నేను ఇలా మిల్క్ మీడ్ అనేది వేసుకుంటున్నాను. మిల్క్ మీడ్ లేకపోతే కూడా మీరు ఆప్షనల్ కదండి, ఉంటే వేసుకోండి. లేకపోతే కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని పాలల్లో కలిపేసి అది కూడా వేసుకోవచ్చు, చిక్కగా ఉంటుంది. అప్పుడు చక్కెర అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇక్కడ మిల్క్ మేడ్లో చక్కెర ఉంటుంది కాబట్టి నేను 3/4 కప్పే వేసుకున్నాను, లేకపోతే 1 కప్పు వేసుకోండి. ఇలా వేసుకున్నాక మనం దీంట్లోకి కొంచెం ఇక్కడ సాఫ్రాన్ కుంకుమ పువ్వు వేసాను కలర్ కోసము, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇలా అంతా బాగా కొంచెం పించ్ ఆఫ్ కలర్ వేసాను కూడా, కుకింగ్ ఇది ఆప్షన్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్, బాదాం, పిస్తా, కొంచెం గసగసాలు, వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ తీసుకొని ఇవన్నీ బాగా మిక్సీకి కొంచెం బరకగా వేసుకోవాలండి. సో ఇలా బరకగా వేసుకున్నాక దీంట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీకి వేసిన దీన్ని దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక బాగా గట్టిపడింది కదండి, ఇది ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మీకు ఎప్పుడన్నా గట్టిగా అయితే కొంచెం పాలు పోసుకొని తిప్పుకోవచ్చండి. సో ఇప్పుడు బ్రెడ్ అనేది తీసుకొని బ్రెడ్ అనేది కొంచెం నూనె కాగాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసాను, కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చేకి. ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు, బట్ ట్రయాంగిల్ షేప్ అయితే దీనికి కరెక్ట్ సూట్ అవుతుందండి. సో ఇలా కట్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము అన్నీ వేయించుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా మనకి వచ్చేస్తుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మరి ఎక్కువగా నల్లగా తీయకూడదండి, గోల్డెన్ బ్రౌన్ సరిపోతుంది. సో ఇలా వేయించిన మాదిరి చూపించిన మాదిరి వీడియోలో దాన్ని అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలండి. ఒక ప్లేట్లోనూ ఈ రబ్డీ తీసుకొని ఒక ప్లేట్లో ఇలా వేసుకున్నామండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని దీంట్లో అసెంబుల్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ నేను 4 పీసెస్ అనేది పెట్టుకున్నాను. సో ఇలా 4 పీసెస్ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసాం కదా, ఇలా పెట్టాక దీనిపైన అదే రబ్డీ మనం ఇక్కడ పైన వేసుకోవాలి. అలాగే కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా దీనిపైన వేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు తండాయి చేసుకున్నాం. ఈ తండాయి కోసం మనము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదాం వేసుకున్నాము, అలాగే క్యాష్యూ వేసుకున్నాం, జీడిపప్పు, ఇలా వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవాలి, పిస్తా, ఇలా మీకు క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చు. సోంపు అనేది వేసుకోవాలండి ఖచ్చితంగా, మిరియాలు, అలాగే దీంట్లోకి కసగసాలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో రోజ్ పెటల్స్ ఉంటే రోజ్ పెటల్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ ఒక 1 అవర్ దాకా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే బాగా మెత్తగా మంచి టేస్ట్ ఫ్లేవర్స్ వచ్చేస్తాయండి. అలాగే దీంట్లోకి ఇక్కడ సాఫ్రన్ వేసాము. సో ఇప్పుడు ఒక 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేస్తున్నాను. బ్లెండర్లో తీసుకొని బాగా పేస్ట్గా మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసి మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్లీ దీంట్లోకి మనము కల్లు చక్కెర అలాగే కల్కండ వేసుకుంటామండి, బట్ నాకు ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి నేను చక్కెర వేసుకున్నాను. బట్ తప్పకుండా మీరు కల్కండ అనేది వేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ బ్యాటర్ అంతా ఈ దీంట్లో ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాలు తీసుకొని ఇది 2-3 టేబుల్ స్పూన్లు అంతా వేసుకొని దాంట్లో టేబుల్ స్పూన్ కాదు 2 గంటెలు వేసుకోండి. 2 గంటెలు వేసుకొని అలాగే బాగా బ్లెండ్ చేసి చూడండి ఇలా సర్వ్ చేసుకోండి. ఇది చల్లగా కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ ఎండాకాలం ఇది తాగితే
చాలా సలవ చేస్తుంది అంటారు. సో దానిపైన ఇలా సాఫ్రన్ని డెకరేట్ చేసుకోవచ్చండి. చేసుకొని ఇలా ఐస్తో సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఈ హోలీకి తప్పకుండా ఈ 2 స్వీట్స్ చేశాను కదండి, చాలా సింపుల్గా చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్, నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా